ఒక పక్కనేమో వాటర్ ఫాల్, ఒక పక్కనేమో గృహలో అమ్మవారి టెంపుల్. ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి. లొకేషన్ కూడా చెప్తా. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ ఎలా ఉందంటే తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. మనం ఎప్పుడైతే గమ్మున లేచి రెడీ అవుతామో అప్పుడే మిగతా వాళ్ళందరూ లేట్ చేస్తారు. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయాం. చూడండి ఈడు ఏం చేస్తున్నాడు. పొద్దున్న లెగ్గానే టీ పడకపోతే చచ్చిపోతామండి. అది మా బలహీనత, వీక్నెస్. ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. డిపార్ట్మెంటా? కర్రీ డిపార్ట్మెంట్. కర్రీ డిపార్ట్మెంట్. నువ్వు ఏం వండుతావు? నువ్వు మొగలాయి చికెన్, దమ్ చికెన్, మటన్ బిర్యానీ. టీ కంప్లీట్ చేసుకోగానే అందరం స్టార్ట్ అయిపోయాం. దారంతా ఫుల్ మంచు. రోడ్డు మీద ఇంత మంచు చూసి మా మంచులో మాణిక్యం ఏమన్నాడంటే, స్లోగా వెళ్ళరా మాయా అన్నాడు. కన్నాపురం జంక్షన్ దగ్గర చికెన్ తీసుకుందాం నాగేం. బేసిక్గా ఇదే లాస్ట్ సెంటర్. టెంపుల్ దగ్గరలో తీసుకుందామని చెప్పి చాలామంది స్కిప్ చేసేస్తారు. కానీ అక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ రేట్ పెరిగిపోద్ది. రేట్ అంతా లెక్కేస్తున్నాడు. ఈలోగా నేను వెళ్ళి, అన్న నేను యూట్యూబర్నే, ఈ వీడియో చాలామంది చూస్తారు, నీ షాప్ ఫేమస్ అయిపోద్దనగానే అన్న ఆలోచించి వెంటనే 50 రూపాయలు తగ్గిస్తాడు. అన్నకి తెలియదు కదా మన ఫీల్డ్కి కొత్తని. ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయాలని చెప్పి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది. ఆంధ్ర తెలంగాణ బార్డర్ అంటది. టెంపుల్ దగ్గరికి వచ్చే కొద్దీ రోడ్డు అయితే అసలు బాగోలేదు. వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది. చూశారు కదా ఈ ఆర్చ్. మనం వెళ్ళేది గొబ్బల మంగమ్మ తల్లి గుడికి. లోపలికి వచ్చిన తర్వాత ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. దారిలో కొన్ని గతుకులు ఉంటాయి. కారు అయితే వెళ్ళిపోద్ది, కంగారు పడక్కర్లేదు. కార్ని అయితే కొంచెం దూరంలో పార్క్ చేసి టెంపుల్కి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. మీరందరూ ఎప్పుడైనా గమనించండి, నేచర్కి ఎప్పుడైతే క్లోజ్గా వెళ్తామో అప్పుడు మనం చాలా స్ట్రగుల్ అవుతూ వెళ్తాం. అంటే మన నేచర్ని మనం దూరం చేసుకున్నాం. రోడ్లు కన్స్ట్రక్ట్ చేసుకొని, ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకొని, ఏసీలు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతాం అంటాం. సో వన్స్ అప్పుడప్పుడు నేచర్ దగ్గరికి వస్తే అదే మనకు చెప్తుంది మన స్టామినా ఎంత ఉంది, మన క్యాపబిలిటీ ఏంటి అనేది. గేట్ దాటుకొని ముందుకెళ్తే స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ కూడా ఎక్కువేమి ఉండవు. చాలా మంది ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళమంటారు. కానీ ఇక్కడైతే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఒక పక్కనేమో వాటర్ ఫాల్, ఒక పక్కనేమో అమ్మవారి టెంపుల్. ఇంతకుముందు ఈ వాటర్ ఫాల్లో తడుచుకుంటూ లోపలికి వెళ్ళి దండం పెట్టుకునేవారంట. మరి ఎందుకో తెలియదు, ఇప్పుడైతే గేట్ అడ్డుగా పెట్టేశారు. గుడి దగ్గర అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వంట కార్యక్రమాలు అయితే మొదలు పెట్టాం. ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. వంట వండుకోవడానికి కట్టెలు కొనుక్కుందామని వెళ్తే 100 రూపాయలు చెప్పాడు. అడవిలో కట్టెలు కరువా అని చెప్పి మా వాళ్ళు మంచి మంచి దొంగలైతే తీసుకొచ్చారు. అవైతే రగ్గొట్టి పొయ్యిలో పెట్టాం. స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోమని. మొత్తం పని అంతా అయిందే, జస్ట్ మేమైతే ఉడత సాయం చేసాం. ఓ పక్కనేమో బిర్యానీ వండేసేవాడు, ఇంకో పక్కనేమో చికెన్ కర్రీ కావాల్సిందంతా రెడీ చేసుకునేవాడు. చూడండి ఆయన చికెన్లో మసాలా కలుపుతుంటే ఆవకాయ పచ్చడి కలుపుతున్నాం అంటున్నాడు మా వాడు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేస్తాడు చికెన్ కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్లో మా వాడు చూడండి గరిటెలు తిప్పేస్తున్నాడు. కూర ఎక్కడ పంపేస్తాడు అని భయం వేసింది అందరికీ. అందరూ కూర్చొని సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకొని ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీలో ఎంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశారో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.